సదాశివపేట పట్టణంలో అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంగమేశ్వర ఆలయం నుంచి అయ్యప్ప ఆలయం వరకు ఆటపాటలు, డప్పులు, మేళాలు, భజనలతో ఊరేగింపు కొనసాగింది. ఈ ఊరేగింపులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వాములు, సమస్త స్వాములు, మరి అదేవిధంగా వేద పండితులు సర్వోత్తమ ఇక అన్న ఉన్నాడు, నాని అన్న స్వామి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వర్ణాభరణాలు ఊరేగింపుగా శోభయమానంగా కన్నుల పండుగగా ఈ ఊరేగింపు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఎట్లయితే శబరిమలలో పందరాలు, వంశీకులు, ఆభరణాలు ఊరేగింపు చేయడం, అదేవిధంగా ఇక్కడ కూడా సదాశివపురంలో జిల్లాకి తలమానికంగా ఈ ఊరేగింపు కార్యక్రమం జరుపుకోవడం ఆనవాయితీ. మరి వాటితో పాటు ఈ కార్యక్రమంలో భాగవహించుకున్న శివాజీ గారు, నల్లియారు గారు, మరి ఇక్కడ నాతో పాటు విశ్వసిన మాజీ పురపాలక సంఘ కౌన్సిలర్లు, మహిళా తల్లులు, మరి అయ్యప్ప స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వాములు, అదేవిధంగా అన్ని స్వాములు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ